మామ మ్యాటర్ ఏంటంటే ఈ సంక్రాంతికి ఏ మూవీ రిలీజ్ ఉన్నాయో చూద్దామా. అండ్ అవి కాక ఈ మూవీ ఏ డేట్కి రిలీజ్ ఉందో ఒకసారి లుక్ చేసేద్దామా. ఫస్ట్ వన్ వచ్చేసి రాజసాబ్. ఈ మూవీ వచ్చేసి జనవరి 9కి గ్రాండ్గా రిలీజ్ అన్నమాట. అయితే ఇది ఒక మంచి హర్రర్ కామెడీ ఫిలిం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జననాయకన్. ఇది మన విజయ్ దళపతి గారి లాస్ట్ ఫిలిం అన్నమాట. అయితే ఈ మూవీని చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకో మూవీ వచ్చేసి మన చిరంజీవి గారిది, మన శంకర్ వరప్రసాద్ పండక్కి వస్తున్నాడు. ఈ మూవీ వచ్చేసి జనవరి 12కి గ్రాండ్గా రిలీజ్ అన్నమాట థియేటర్స్లో. ఇది ఒక మంచి ఫ్యామిలీ కామెడీ మూవీ అన్నమాట. అయితే ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకో మూవీ వచ్చేసి మన రవితేజ అన్న మూవీ అన్నమాట. రవితేజ అన్నకి ఎప్పటి నుంచో కంబ్యాక్ లేదు. అయితే ఈ మూవీతో కంబ్యాక్ రావడం కోరుకుందాం. అయితే ఈ మూవీ నేమ్ వచ్చేసి భక్త మహాచులకు విజ్ఞప్తి. ఈ మూవీ వచ్చేసి జనవరి 13కి రిలీజ్ అన్నమాట. అంటే మన వరశంకర్ ప్రసాద్ కన్నా ఒక రోజు తర్వాత రిలీజ్ అన్నమాట. చూడాలి ఈ మూవీ. అండ్ ఈ జనవరి 14కి ఏకంగా 4 మూవీస్ రిలీజ్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అనగనగా రాజు. ఇది ఒక మంచి కామెడీ మూవీ అన్నమాట. అయితే మన నవీన్ పులిశెట్టి చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ మూవీలో రాబోతున్నాడు. చాలా ఇయర్స్ అయిపోతుంది అతన్ని కామెడీ రోల్లో చూడక. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది ఎగ్జైటింగ్ ఉన్నారు? నేనైతే చాలా ఈగర్గా ఎగ్జైటింగ్ ఉన్నాను. అండ్ ఇంకో మూవీ వచ్చేసి నారి నడి నరవ మురారి. ఈ మూవీ కూడా జనవరి 14కి రిలీజ్ అన్నమాట. అయితే ఈ మూవీ ఒక మంచి యూత్ లవ్ స్టోరీ అన్నమాట. అయితే లవ్ స్టోరీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో చూడండి. ఇది ఒక మంచి లవ్ స్టోరీ అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి పరాశక్తి. ఈ మూవీ వచ్చేసి ఒక మెసేజ్ఫుల్ మూవీ స్టోరీ అన్నమాట. ఇది అయితే ఒక మంచి రియల్ స్టోరీ మీద ఇన్సిడెంట్ అయితే తీస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది ఎగ్జైటింగ్ ఉన్నారో కామెంట్లో చెప్పండి. అయితే ఈ సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి కదా మామ. అయితే మీరు ఫస్ట్ ఏ మూవీ చూద్దాం అనుకున్నారో కామెంట్లో చెప్పండి. నేనైతే నా ఫస్ట్ మూవీస్ వచ్చేసి రాజసాబ్ అన్నమాట. అయితే మీరు ఏ మూవీ చూద్దాం అనుకున్నారో కామెంట్లో చెప్పండి. దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.